ఈరోజు మా ప్రియతమ నాయకురాలు యూపీఐ చైర్పర్సన్ అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గారు, అదేవిధంగా పార్లమెంట్లో ఒపోజిషన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి పైన ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి నానా ఇబ్బందులు పాలు చేస్తామనుకొని ఏదైతే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ పనికి ఈరోజు యావత్ దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు యావత్ దేశంలో ఉన్నటువంటి దేశ సంపదనంతా కూడా ఈరోజు అదానీ అంబానీలకు పెడుతుందని పార్లమెంట్లో రాహుల్ గాంధీ గగ్గోలు చెప్తా ఉంటే ఓర్వలేక ఈరోజు ఈడీ సిబిఐ వీళ్ళంతా సొంత వాళ్ళ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ తొత్తు వాడి లక్షలాది ఓట్లను గల్లంతు చేసి మహారాష్ట్రలో, హర్యానాలో లక్షల కోట్లను కూడా ఓటర్లను లిస్టు కూడా గాయబ్ చేసినటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వాళ్లకు యావత్ భారతదేశంలో ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు నగరంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై కాంగ్రెస్ కార్యకర్తలు, నగర కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా, కక్ష సాధింపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం, దేశం గురించి ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిన మోతీలాల్ నెహ్రూ గారు, ఆ కుటుంబమే దేశానికి వాళ్ళ సొంత ప్రాపర్టీలు కూడా దేశానికి అర్పితం చేసినటువంటి కుటుంబాన్ని ఈరోజు ఏది సందు దొరకకుంటే ఇది సందు దొరికినట్టు బీహార్లో వేరేదికి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, డైవర్షన్ పార్టీకి ఇది చేస్తూ ఉన్నారు. కానీ దీనికి అంతం కాదు, ఆరంభం. కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా ధీటుగా జవాబిచ్చి ఈరోజు మళ్ళీ రేపు కానీ వాళ్ళపై చర్య విరమించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం.